సాధారణంగా ఏ కాలంలోనైనా మనుషులు నిర్మించిన ఆలయాలనే మనం చూస్తుంటాం. కానీ ఏకంగా దేవతలే నిర్మించారని ప్రతీతి ఉన్న ఒక అద్భుత క్షేత్రాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అదే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయం. మన దేశంలో ఎన్నెన్నో ఆలయాల్ని మనమంతా చూసుంటాం, కానీ అవన్నీ మనుషులతోటే నిర్మాణాలు జరిగాయి. ఏ కాలంలో అయినా మనుషులే నిర్మించారు. కానీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నం గ్రామంలో ఒక విశేషమైనటువంటి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఏకంగా దేవతలే నిర్మించారని చెబుతూ ఉంటారు. ఇంతకీ దేవతలే నిర్మించిన ఈ ఆలయంలో విశేషాలు ఏమిటో స్వయంగా మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని సిద్ధేశ్వర స్వామి ఆలయంలో అడుగుపెట్టగానే మనకు మొదటగా కనిపించేది అద్భుతమైన మండపం. ఇక్కడి ప్రతి స్తంభంపై చెక్కిన శిల్పాలు భక్తులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. రకరకాల భంగిమల్లో ఉన్న ఈ శిల్పకళా చాతుర్యం కళ్లను కట్టిపడేస్తుంది. అయితే ఈ మండపం ఒక మూల మాత్రం కొంచెం అసంపూర్తిగా కొరవ పెట్టినట్టు కనిపిస్తుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని, సూర్యోదయం అయ్యే సమయానికి వారంతా వెళ్లిపోవాల్సి రావడంతో ఆ చివరలో కొంత భాగం అలాగే అసంపూర్తిగా ఉండిపోయిందని స్థానికులు నమ్ముతారు. మన దేశంలో పడమర దిక్కు వైపు ఉండేవి రెండు ఆలయాలు. ఒకటి శ్రీకాళహస్తి, మరొకటి ఈ ఆలయంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ శిల్పకళా చాతుర్యం, ఆ శిల్ప కళలు అవన్నీ కూడా చూస్తుంటే ఎంతో మధురంగా చూడదగ్గ, అంటే రెండు కళ్ళు కూడా చాలవు ఈ కళ చూడడానికి. ఈ ధ్వజస్తంభాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. మనము సిద్ధి మహారాజులు, చోళులు నిర్మించినట్లుగా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అయితే ఎవరైతే చారిత్రకారులు ఉన్నారో వాళ్ళు మాత్రం 10వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టుగా చెబుతూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే అనేక శాసనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శిల్పకళలు ఇవన్నీ చూడటానికి భక్తులు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. ఈ దేవతలు అంటే గతంలో ఎప్పుడో దేవతలు నిర్మించిన ఆలయాల్లో ఇదొకటిగా చెబుతూ ఉంటారు. తెల్లవారేసరికి నిర్మాణం పూర్తి కాకపోయేలేకి కొంత భాగం అలాగే వదిలేశారని కూడా అందుకు సాక్ష్యం కూడా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ ఒక శిల్పం చెక్కాల్సి ఉంది. అయితే ఆ శిల్పం చెక్కకుండానే దేవతలు వెళ్ళిపోయారనేది భక్తులు అలాగే స్థానికులు చెబుతున్నటువంటి విషయం. అటువైపు స్తంభం పైన నీట్గా చదరంగా ఉంటుంది, కానీ ఇటువైపు మాత్రం కొంత వదిలిపెట్టి ఉంటుంది. ఉదయానికి పూర్తి కాకపోవడంతో వదిలేసి వెళ్ళారని చెప్తూ ఉంటారు. అయితే ఈ దేవతలు నిర్మించిన ఈ ఆలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. దేశ విదేశాల్లో కూడా శ్రీ కామాక్షిదేవి సిద్ధేశ్వర స్వామి భక్తులు ఎంతోమంది, వేలాది మంది ఉన్నారు. ప్రతి ఏడాది జరిగే తిరునాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మరలా ఈ పునర్నిర్మాణం జరగబోతుంది. గతంలో ఏ విధంగా అయితే పర్యావరణానికి ఎలాంటి హానికరం లేనటువంటి సున్నము, జాగూర్, లైమ్, నిమ్మ, అలాగే బెండకాయలు ఇటువంటి వాటిని ఉపయోగించి నిర్మాణాలు చేపట్టారు. అదే తరహాలో మళ్ళీ ఇప్పుడు కూడా దేవాదాయ శాఖ పర్యావరణానికి హానికరం లేకుండా ఈ శిల్పకళ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నిర్మాణాలు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని నిర్మించబోతూ ఉంది. ఆలయ ప్రాంగణంలోని పూల మొక్కల పూలని నిత్య పూజలకి వినియోగించడం మరో విశేషం. ఈ ఆలయంలో ఉన్న మరో పెద్ద వింత ఇక్కడి పురాతన బావి. ఈ బావిలోని నీరు అచ్చం కొబ్బరి నీళ్ళలా తీయగా ఉంటాయి. చుట్టుపక్కల గ్రామంలో మరెక్కడా ఇలాంటి తీయటి నీటి బావి లేకపోవడం గమనార్హం. దశాబ్దాలుగా గ్రామస్తులందరూ తమ తాగునీటి అవసరాల కోసం ఈ బావి నీటినే వినియోగించేవారంటే దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక సముద్ర తీరం వెంబడి ఆలయం ఉండడంతో సముద్రంపై నుంచి వచ్చే గాలులకు ఆలయ గంటలు వాటంతటవే మోగుతుంటాయని భక్తులు చెబుతుంటారు. అలాగే ప్రతి ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం దేవతలు నిర్మించిన దేవస్థానం అని. రెండో విశిష్టత ఏంటంటే మొత్తం అన్ని దేవాలయాల్లో ఈశ్వర దేవాలయాలు, ఒకటి కాళహస్తి, 2 కృష్ణపట్నంలో మాత్రమే పడమట ఫేసింగ్ ఉండే దేవాలయాలు. కామాక్షి సమేత సిద్ధేశ్వర ఆలయం కృష్ణపట్నం గ్రామం ఉంది. అప్పుడెప్పుడు కృష్ణపట్నం రాజులు పరిపాలించినారు అనేది ఉంది. అక్కడ దేవతలు నిర్మించిన దేవాలయం. దాన్ని కాపాడుకోవటం మా అందరి బాధ్యతగా
అందరూ ప్రజలందరూ కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించున్నారు. డెఫినెట్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తుంది. ఆలయంలో ఒకే కుటుంబం వారు తరతరాలుగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం మరో విశేషం. ప్రస్తుతం ఈ పురాతన క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పునఃనిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. కృష్ణపట్నం పోర్ట్, బీచ్లు, లైట్ హౌస్ సమీపంలో ఉండడంతో భవిష్యత్తులో ఈ క్షేత్రం గొప్ప టెంపుల్ టూరిజం కేంద్రంగా విరాజిల్లబోతోంది. పురాతన ఈ ఆలయానికి పూర్వ వైభవం రాబోతుంది. కూటమి ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని తీసుకొని ప్రత్యేకంగా పునర్నిర్మాణం చేపట్టబోతున్నారు. భక్తులందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ఈ ఆలయానికి మరింత వైభవం రావాలని, భక్తుల సంఖ్య అశేషంగా పెరగాలని మనమంతా ఆశిద్దాం. విడిజన శాస్త్రతో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.